గౌరి 48వ భాగం. అలా ఎందుకు? 2 కప్పులు తీసుకెళ్ళి వాడితో పాటు కలిసి కూర్చొని తాగొచ్చు కదా! 2 నెలలైతే మళ్ళీ ఆఫీసంటూ వెళ్ళిపోతాడు వాడు. ఇలాంటి సమయం దొరికినప్పుడైనా వాడితో సమయం కేటాయించు. మధ్యాహ్నం కూడా చూశాను. ఒక్కదానివే తింటూ మధ్యలోనే వెళ్ళిపోయావు. అసలలా ఎందుకు? 2 ప్లేట్లలో భోజనం తీసుకెళ్ళి వాడితో పాటు కూర్చుని తినొచ్చు కదా! వీలైనంత వరకు వాడితో సమయం గడపటానికి ప్రయత్నించు. కేవలం వాడి అవసరాలు తీర్చటం మాత్రమే కాదు, వాడి మనసులో కూడా ఏముందో తెలుసుకో అని చెప్పింది జగతి. వెంటనే 2 కప్పుల్లో కాఫీ పోసుకుని తీసుకొని వెళ్ళింది నందిని. 2 కప్పులు చూసిన అభినందన్, ఏంటి, నువ్వు కాఫీ కూడా తాగుతావా అని అడిగాడు. అవును అని అంది నందిని. అసలు నాకు ఆ విషయమే తెలియదు అని అన్నాడు. నేను తాగుతున్నప్పుడు నువ్వెప్పుడు చూడలేదు కదా, అందుకే నీకు తెలియదు. కనీసం కలిసి ఎక్కడికైనా వెళ్ళింది కూడా లేదు, నా అలవాట్లేంటో నీకు తెలియటానికి అని అంది నందిని. ఇప్పుడేంటి, నన్నెక్కడికి తీసుకెళ్ళట్లేదు, ఏమీ చూపించట్లేదు అని దిప్పి పొడుస్తున్నావా నన్ను అని అన్నాడు అభినందన్. నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పాను. అందులో అంత అర్థం ఉందో లేదో నాకైతే తెలియదు. సమాధానం నేరుగా కాకుండా గడుసుగా చెప్పటం నీకు అలవాటు అనుకుంటా. ఏమో నాకు తెలీదు. నేను ఎప్పుడు చెప్పే విధంగానే చెప్పాను. అది గడుసో కాదో మీకే తెలియాలి అని అంటూ అభినందన్కి కాఫీ కప్పు అందించింది. అతని పక్కనే కూర్చుని తను కూడా తాగుతూ ఉంది. ఒక విషయం అడగనా నందిని అని అన్నాడు అభినందన్. అడగటానికి కూడా పర్మిషన్ తీసుకుంటావా నువ్వు అని నోటి దాకా వచ్చిన దాన్ని ఆపుకొని, అడుగు అని అంది నందిని. నువ్వు ఇంత అందంగా ఉంటావు కదా, ప్రేమ పెళ్ళి అంటూ ఎవరూ నీ వెంట పడలేదా నీ కాలేజీలో అని అడిగాడు. నా మాట తీరు, నా దుడుకుతనం చూసి అలాంటి పనులెవ్వరూ చేయలేదు. అంటే నేను ఎవరూ ప్రేమించలేదు అంటావు. ఏమో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఎవరూ చెప్పలేదు. అయితే నీకు స్నేహితులు కూడా లేరా? ఎందుకు లేరు, ఉన్నారు అని అంది నందిని. అందరిలోకి నీకు బాగా ఇష్టమైన, నీకు ప్రాణ స్నేహితులు ఎవరు అని అడిగాడు అభినందన్. నందగోపాల్ టక్కున సమాధానం చెప్పింది. అడిగిన వెంటనే టక్కున సమాధానం అయితే చెప్పింది, కానీ అనవసరంగా చెప్పానా అని ఒక్క క్షణం ఆగి అనుకుంది నందిని. ఒక్క క్షణం కూడా ఆగకుండా సమాధానం చెప్పిన నందిని వైపు చూస్తూ, ఎవరు నందగోపాల్ అని అడిగాడు. నా ప్రాణ స్నేహితుడు అని అంది నందిని. ఎలాగో చెప్పాను కదా, దాచటంలో అర్థం లేదు అనుకుంది. అవునా, మన పెళ్ళికి వచ్చాడా మరి? నాకు పరిచయం చేయలేదు అని అడిగాడు అభినందన్. రాలేదు. అదేంటి, ప్రాణ స్నేహితుడు అంటున్నావు, అలాంటిది నీ పెళ్ళికి రాకపోవటం ఏంటి అని ఆశ్చర్యంగా అడిగాడు. గత 2 ఏళ్లుగా మా ఇద్దరి మధ్య మాటలు లేవు. ఏ, ఎందుకని? అది చాలా పెద్ద కథలే. ఇప్పుడు ఇదంతా ఎందుకు, ముందు కాఫీ తాగు అని అంది. అంత పెద్ద కథ అయితే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు నేను వెలగబెట్టే పని కూడా ఏం లేదు, కానీ చెప్పు అని అన్నాడు అభినందన్. అతను మా ఊరివాడే, చిన్నప్పటి నుంచి నా స్నేహితుడే. ఒకే తరగతిలో చదువుకున్న వాళ్ళం. స్కూల్కి కలిసి వెళ్ళేవాళ్ళం. ఇంటి దగ్గర ఆటలు కూడా ఇద్దరం కలిసే ఆడుకునేవాళ్ళం. చాలా చిన్నప్పటి నుంచి మొదలైంది మా స్నేహం. కానీ అతని తండ్రి అంత మంచివాడు కాదు. అతని తండ్రికి మా అమ్మకి ఏదో గొడవ జరిగింది. ఆ విషయంలో అతని తండ్రిని మా ఊరి నుంచి వెలేశారు. మా అమ్మ విషయంలో అలా ప్రవర్తించిన అతని కొడుకుతో ఇక మీదట మాట్లాడొద్దని నేను అనుకున్నాను. నందగోపాల్ కూడా మళ్ళీ నాతో మాట్లాడాలని ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. వాళ్ళ ఊరు వదిలిపెట్టి వెళ్ళాక ఇంకెప్పుడూ నాకు కనిపించలేదు. కానీ నా జీవితంలో స్నేహితులనే మాట వచ్చింది అంటే మొదటిగా నాకు గుర్తొచ్చేది మాత్రం నందగోపాల్ అని తన మనసులో ఏదీ దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేసింది నందిని. తప్పు కదా నందిని అన్నాడు. ఏది తప్పు అని అంది నందిని. చిన్నప్పటి నుంచి అతను ప్రాణ స్నేహితుడు అంటున్నావు. అలాంటిది ఏదో పెద్దవాళ్ళ గొడవల కోసం మీరిద్దరూ మాట్లాడుకోకుండా ఉండటం ఏంటి? అంటే మాట్లాడొద్దు అని ఎవరం నిర్ణయం తీసుకోలేదు. ఆ రోజు అలా విడిపోయాం. మళ్ళీ కలవాలని ఎవ్వరం ప్రయత్నించలేదు. అతనికి నాతో మాట్లాడాలని ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఒకవేళ ఇప్పుడు అతను ఎదురుగా వచ్చాడు అనుకో, మాట్లాడతావా అని అడిగాడు. ఏమో తెలియదు. ఇప్పుడు నేనేమీ చెప్పలేను. పోనీ అతడు ఎక్కడున్నాడో నేను కనుక్కొని అతని కాంటాక్ట్ నెంబర్ సంపాదించనా అని అడిగాడు అభినందన్. ఎందుకు? నేనేమి అతని జాడ కనుక్కోమని నీకేం చెప్పలేదే. అయినా నాకేం అవసరం లేదు. ప్రతి ఒక్క సంబంధం జీవితాంతం సాగదు. అలా సాగాలని రూల్ కూడా ఏమీ లేదు. అతనితో నా అనుబంధం అక్కడితో ముగిసింది. అతడి తండ్రిని చూడాలంటేనే నాకు చాలా అసహ్యం.
ఇప్పుడు నందగోపాల్ కలవాలని ప్రయత్నిస్తే అతడి తండ్రి కూడా నా కంట పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఎలా ఉన్నామో అలా ఉండటమే బెటర్ అని అంది నందిని. బంధం, అనుబంధం అంటూ చాలా చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అలాంటిది అతనితో మాట్లాడకుండా ఉండాలి అంటే కష్టంగా లేదు? చెప్పే కదా, నాకేమీ అలా లేదు. ఇంకా చెప్పాలంటే నా జీవితంలో మా అమ్మ కంటే నాకెవరూ ఎక్కువ కాదు. ఇప్పుడు కూడానా అన్నాడు. ఇప్పుడే కాదు, ఎప్పటికైనా నాకు మా అమ్మ తర్వాత ఎవరైనా. అంతేనా మళ్ళీ అన్నాడు అభినందన్. అభినందన్ ఉద్దేశం అర్థమైన నందిని, నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. కానీ మళ్ళీ చెప్తున్నాను, నాకు ఇప్పటికీ మా అమ్మ తర్వాతే ఎవరైనా. 20 ఏళ్ల వయసులో ఒంటరి ప్రయాణం సాగించింది. 3 కూతుర్లమైన మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచింది. కూతురైనా కొడుకైనా నన్నే అనుకుంది మా అమ్మ. అలాంటి అమ్మ నేను పెళ్లి చేసుకోగానే నాకు కాకుండా పోతుందా? వేరే ఎవరో నాకు ఎక్కువ అయిపోతారా? అంది నందిని. వేరే ఎవరోనా? ఇంక మారవా నందు? నేను నీ భర్తని. 20 ఏళ్ళు పెంచింది మీ అమ్మాయి కావచ్చు, కానీ మిగిలిన జీవితం మొత్తం కొనసాగించాల్సింది నాతోనే. అలాంటి నన్ను వేరే ఎవరో అంటున్నావంటే అసలు నీకు మారే ఉద్దేశం ఉందా అని అడిగాడు. మా అమ్మ నాకందరికంటే ఎక్కువ అన్నాను. కానీ మీరు నాకేమీ కారు అని అనలేదే? ఏమో, మా అమ్మ తర్వాత స్థానం నీదే కావచ్చు. ఏమో నాదే కావచ్చు అంటే ఇప్పటికి కాదనేగా అర్థం. మన మొదటి రాత్రి నువ్వు చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఆ చనువు మన మధ్య రాలేదు. అలాంటి అవకాశం నువ్వెప్పుడూ నాకు ఇవ్వటం లేదు అని అంది నందిని. కనీసం మనమిద్దరం స్నేహితులుగానైనా ఉందాం అని అన్నాడు అభినందన్. సరే అంది నందిని. అతను చెయ్యి చాపాడు. అతని చేతిలో చెయ్యి వేసింది నందిని. ఆ చెయ్యిని నొక్కిపట్టి, ఎప్పటికీ ఈ చెయ్యి నా చేతిలోనే ఉండాలి అని నా ఆశ. దయచేసి అర్థం చేసుకో. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే కాస్త చనువుగా నిన్నేదైనా అని ఉండొచ్చు. ఇష్టం ఉన్న చోట అన్ని హక్కులు ఉంటాయని నా అభిప్రాయం. అయినా సరే, ఇక నుంచి నీ అభిప్రాయాలకు నేను విలువిస్తాను అని అన్నాడు అభినందన్. వెంటనే సివిల్స్ నోటిఫికేషన్ పడిందట, అప్లై చేశావా అని అడిగింది నందిని. అతడి మాటల్ని, ఆ సందర్భాన్ని చక్కగా ఉపయోగించుకుంది నందిని. ఇప్పుడే నీ అభిప్రాయాలకు గౌరవం ఇస్తాను అని వెంటనే వద్దు అంటే బాగోదు అనుకుని సరే అని నందినిని పక్కనే కూర్చోపెట్టుకుని అన్నీ తను చెప్తూ ఉంటే అప్లై చేశాడు అభినందన్. రాత్రి భోజనం ఇద్దరి కోసం ప్లేట్లలో తీసుకుని తన రూమ్కి వచ్చింది నందిని. అలా ఇద్దరూ కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోంచేశారు. అభినందన్ కూడా ఇదివరకట్లా మాటి మాటికి తనని దెప్పి పొడవటం మానేశాడు. ఇప్పుడు తనకు నందిని అవసరం ఉంది కాబట్టి అనా, లేదంటే మనిషికి తన కష్టంలో అయిన వాళ్ళపై ప్రేమ ఎక్కువ అవుతుంది కాబట్టి అను అర్థం కాలేదు నందినికి. ఏదేమైనా తను కోరుకుంది కూడా ఇదే కాబట్టి ఎక్కువగా ఆలోచించలేదు నందిని. రాత్రి పడుకునేటప్పుడు కింద చాప పరుచుకుని పక్క వేసుకుంది నందిని. నందినిని చూస్తూ ఉన్నాడు అభినందన్. ఏ నందిని, కింద పడుకుంటున్నావు? ఇక్కడ పడుకోకూడదా అని అడిగాడు. నీకు అస్సలు బాగోలేదు కదా, నేను పక్కన పడుకుంటే నీకు ఇబ్బంది అవుతుందేమో అని అంది నందిని. పర్వాలేదు, ఇక్కడ పడుకోవచ్చు అన్నాడు. లేదు లేదు, నీకు ఇబ్బంది అవుతుంది, చక్కగా ఫ్రీగా పడుకో అని చెప్పి కింద పడుకోవటానికి సిద్ధమైంది. నిజం చెప్పు నందిని, నాకు ఇబ్బంది అవుతుందా, లేదంటే ఇక్కడ పడుకోవటం నీకు ఇష్టం లేదా అని అన్నాడు. ఇక ఏం మాట్లాడకుండా వెళ్ళి అభినందన్ పక్కన పడుకుంది. ఇక నిద్రపో అని చెప్పి కళ్ళు మూసుకుంది. కొంచెం నందినికి దగ్గరగా జరిగి నందినిపై చెయ్యి వేసి కళ్ళు మూసుకున్నాడు అభినందన్. ఇప్పుడు చెయ్యి తీసివేస్తుందా, ఏం చేస్తుందో చూడాలి అని అతని ఆలోచన. అతని స్పర్శ తనకి అస్సలు ఇష్టం లేకున్నా కూడా, అది ఎందుకో అర్థం కాకున్నా కూడా దానిని తిరస్కరించలేకపోయింది నందిని. తను కూడా కళ్ళు మూసుకుంది. కాసేపటి తర్వాత లేచి కళ్ళు తెరిచి నందినిని చూసి నవ్వుకుని అలాగే నిద్రపోయాడు అభినందన్. అభినందన్ నిద్రపోయాడు అని నిర్ధారించుకున్న తర్వాత అతని చేయి పక్కకు జరిపి అప్పుడు ప్రశాంతంగా పడుకుంది నందిని. తర్వాత రోజు పని చేస్తూ ఆలోచనలో పడింది. అభినందన్ తనతో చనువుగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ తన మనసు ఎందుకు దాని గురించి అంగీకరించటం లేదు? అతని స్పర్శ ఎందుకు నచ్చటం లేదు? అలా ఆలోచిస్తూ కూర పూర్తిగా మాడిపోయేదాకా చూసుకోలేదు. ఏదో వాసన వస్తుంది అనుకుని లోపలికి వచ్చింది జగతి. పరధ్యానంలో ఉన్న కోడల్ని స్టవ్పై మాడిపోతున్న కూరని చూస్తూ త్వరగా వెళ్ళి స్టవ్ని బంద్ చేసి నందిని అని గట్టిగా పిలిచింది. ఉలిక్కిపడి లోకంలోకి వచ్చింది నందిని. ఏంటి ఆ పరధ్యానం? ఏం ఆలోచిస్తున్నావు? బాగానే ఉన్నావా నువ్వు అని అంది జగతి.
అత్తయ్య, నేను బాగానే ఉన్నాను. బానే ఉంటే కూర ఇంతలా మాడిపోయి నాకు ఇక్కడి దాకా వాసన వచ్చింది. పక్కనే ఉండి నువ్వెందుకు పట్టించుకోవటం లేదు అని అనటంతో అప్పుడు చూసుకుంది నందిని. చూసుకోలేదు అత్తయ్య, నేను మళ్ళీ వేరే కూర చేస్తాను అంటూ గిన్నెను తీసి కడుగుతుంది. నీకు బాగోలేనట్లుంది. లోపలికెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. వంట నేను చేస్తానులే. అయినా ఎప్పుడు చదువు చదువు అంటూ పుస్తకాలు ముందేసుకుని కూర్చుంటే ధ్యాస అంతా వాటిపైనే ఉంటుంది. మొగుడు, సంసారం ఏమీ గుర్తుకురావు. అయినా ఇంకెందుకు ఆ చదువు? ఇంట్లో ఉండి వాడిని చూసుకుంటే సరిపోదా? రేపు మళ్ళీ ఓ పిల్లో పిచ్చుకో పుడితే వాళ్ళకే సమయం సరిపోదు. ఇప్పుడు నువ్వు చదివి ఉద్యోగం చేయకపోతే ఇల్లు గడవదా? కొన్నాళ్ళు ఇవన్నీ పక్కన పెట్టి వాణ్ణి సరిగ్గా చూసుకో. మొగుడికి అనారోగ్యంగా ఉన్నప్పుడు సరిగా వంట కూడా చేసి పెట్టలేకపోతే ఎందుకు అని సనుగుతూనే వేరే కూరలు తీసి తరిగింది జగతి. ఒక ఆడది చదివి ఉద్యోగం చేస్తానంటే వెనక్కి లాగే వాళ్ళలో ముందుగా ఉండేవాళ్ళు ఆడవాళ్లేనేమో. తన అత్తను చూస్తుంటే అది నిజమనిపిస్తుంది. చదువు, ఉద్యోగం అనేది బతకటానికి, సంపాదన కోసం మాత్రమేనా? సమాజంలో తనకు ఒక విలువ అంటూ, గుర్తింపు అంటూ ఉండాలని ఆడది కోరుకోకూడదా? ఏంటో అనుకుని తమ గదిలోకి వెళ్ళింది నందిని. అభినందన్కి చాలా ఆకలిగా ఉంది. నందిని ఎప్పుడెప్పుడు ప్లేట్లో అన్నం పెట్టుకుని తీసుకొస్తుందా అని చూస్తున్న అభినందన్ ఖాళీ చేతులతో వస్తున్న నందినిని చూసి, ఏ నందిని, ఇంకా వంట అవ్వలేదా అని అడిగాడు. లేదు అని అంది నందిని. మరి ఇక్కడికి వచ్చావే, త్వరగా పూర్తి చేసి అన్నం తీసుకురావచ్చు కదా. అది కూర మాడిపోయింది, అందుకే అత్తయ్య ఇంకొక కూర చేస్తున్నారు. కొద్దిసేపు వెయిట్ చేయి ప్లీజ్ అని అంది నందిని. కూర మాడిపోయిందా? ఇద్దరు ఉండి కూర మాడిపోయే అంత పని ఏం చేస్తున్నారు? ఏంటో మీ ఆడాళ్ళు, మీకున్న పని అదొక్కటే అయినా కూడా అది కూడా సక్రమంగా చేయరు అని తల్లిని తనను కలిసి అన్నాడు అభినందన్. కోపంగా చూసింది అభినందన్ వైపు. నందిని కళ్ళల్లో కోపం చూసిన అభినందన్, ఉన్నమాట అంటే ఎందుకు అంత కోపం? తప్పు చేసి కూడా ఏమీ అనకూడదు అట. అది కావాలని చేసింది కాదు, ఏదో అలా జరిగిపోయింది. అంత దానికి ఆడజాతిని మొత్తం కలిపి అనాల్సిన అవసరం లేదు. ఆడవాళ్ళు లేకుండా ఒక పూట కూడా బ్రతకలేరు. కానీ ప్రతి దానికి వాళ్ళని అనటం మాత్రం ఆనవాయితీ అయిపోయింది మీ మగాళ్ళకి. అసలు అక్కడ ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా ఇద్దరినీ కలిసి అనేస్తున్నావు. ఆవిడ మీ అమ్మ కాదా? అమ్మని కూడా అనటమే. అబ్బా నందిని, ఎందుకు ప్రతిదానికి అలా రియాక్ట్ అవుతున్నావు? తప్పేం లేకపోయినా నువ్వైతే అనొచ్చు, నేను మాత్రం తిరిగి మాట్లాడకూడదు, అంతే కదా? తప్పేం లేకుండానే అక్కడ కూర మాడిపోయిందా? అంత పరధ్యానం ఎందుకు? పెళ్లి చేసుకుని వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటావు. నిజం చెప్పు, దేన్నైనా కోల్పోయావా? నీ సంతోషాన్ని కానీ, లేదా నీకు ఇష్టమైన వాళ్ళని కానీ మిస్ అవుతున్నావా? అలా ఉంటేనే ఇలా పరధ్యానంగా ఉంటారు. ఎవరిని మిస్ అవుతున్నావేంటి? నీ ఉద్దేశం ఏంటి అంది నందిని. నిన్న చెప్పావు కదా నీ ప్రాణ స్నేహితుడు నందగోపాల్, అతను దూరం అయిపోయాడని, ఒకవేళ అతని గురించి ఏమైనా ఆలోచిస్తున్నావేమో అని అడిగాను అన్నాడు అభినందన్. ఆలోచనలో పడింది నందిని. నిజంగానే నందగోపాల్ని కోల్పోయిన భావనలో నాలో ఏ మూలనైనా ఉందా? తను దూరమై ఇన్నాళ్ళైనా కలవాలని నాకు ఎందుకు అనిపించలేదు అనుకుని ఆలోచిస్తున్న నందినిని, చూసావా, నాకు తెలిసి అతని గురించే అయి ఉంటుంది. అతని పేరు చెప్పగానే మళ్ళీ ఆలోచనలో పడ్డావు. అతని వివరాలు చెప్పు, నేను కనుక్కుంటాను అని అన్నాడు అభినందన్. అవసరం లేదు, నీకు భోజనం తీసుకొస్తాను అంటూ వెళ్ళిపోయింది నందిని అక్కడి నుండి. నందిని అభినందన్ని అర్థం చేసుకుంటుందా, లేదా నందగోపాల్ని కోరుకుంటుందా? నందగోపాల్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.